పెడితే సులభం. విమలా, విమలా, ఏమండి? నమస్కారం. నమస్కారం. ఎవరనుకున్నా? పాపారావు లేడు, మీ వేలు విచ్చానన్నా. రామ్మా, మా అమ్మాయి లత కాలేజీలో చదువుకుంటాను. రథని మనకు బాగా కావాల్సిన కురాడమ్మా. గుడి దగ్గర పూజలో కనిపిస్తే తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ కుమార్ లతాదేవి గారు. గుడ్ మార్నింగ్. చూడమ్మా, అబ్బాయి ఏదో సాంఘిక సేవ కొరకు వచ్చాడట. 4 రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. ఆ పైగా చూపించు. క్షమించండి, గదిలో పూజకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమీ అభ్యంతరం లేదు బాబు. చూడమ్మా, అబ్బాయి చాలా దైవభక్తుడు. పూజకు కావాల్సిన సామాను కూడా ఏర్పాటు చేయి. అలాగే. పైకి బాబు. విమల, చూసావా ఎంత వినయం, ఎంత భక్తి. ఈ రోజుల్లో ఈ వయసు కురవాళ్ళలో నేనెక్కడా చూడలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఏం భక్తి సీతామణి? ఏం భక్తురాలా? మీ దొంగ భక్తితో మా నాన్నని బోల్తా కొట్టి నా కోసం ఈ కోటలో పాగా వేశానన్నమాట. భక్తులన్నమాట నిజమైతేది. కాకపోతే మీ నాన్నగారు అనుకున్నట్టు ఆ భక్తుని కాదు, నీ భక్తుడి. నీకు పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అలాగా? ముందు నీకు పూజ జరగకుండా చూసుకోండి. వరస కుదిరినప్పుడు ఎవరు ఎవరికి పూజ చేసిన తేడా ఏముంటుంది మరదల పిల్ల? నాన్సెన్స్ మాటలు మర్యాదగా రాని. లేనిపోని వరుసలు కలిసి వాగావో నీ అసలు రంగు బయట పెట్టి ఈ దీపు విమాన మూత మోగిస్తాను. జాగ్రత్త. నా అసలు రంగు తెలిస్తే అలనాడు అభిమన్యుని వెంట శశిరేఖ పడినట్టు పడగలవే పూబోడి. లత, ఏమైందమ్మా? అబ్బే ఏమీ లేదండి, పూజ సామాగ్రిలో ఎలుక దూరింది. అది చూసి అమ్మాయి గారు భయపడ్డారు. ఎలుక కాదు కదా, ఎలుక కొట్టు కూడా భయపడే రకం కాదని మా నాన్నకి బాగా తెలుసు. అనవసరంగా నీ అతి తెలివితేటలు చూపించి పట్టుబడకు. పట్టుబడక పల్లెట్లు అవుతాయి కానీ పిచ్చి. దైవ ప్రసాదం ముందు కాస్త విభూతి పెట్టుకుని వెళ్ళమ్మా. దేవి పుత్రాలా, దేవి. ఏమిటమ్మా న్యూసెన్స్ నాన్ సెన్స్ అంటున్నావు? చూడండి, తమలాంటి దైవభక్తులకు పుత్రికారత్నమై ఉండి సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుని విభూతి తీసుకోమంటే నాన్ సెన్స్ గిన్ సెన్స్ అంటుంది. ఇది ధర్మమా చెప్పండి? తప్పమ్మా, విభూతిని అలా అనకూడదు. అమ్మాయికి తెలియదు రేపు. నువ్వు ఆ శ్రీరాములు వారు కూడా అరణ్యవాసం చేస్తూ ఉండగా భోజనం చేసింది ఆకులు అలములే కదండి. అది మరి ఏమండి, అమ్మాయి గారు బయలుదేరింది దేవాలయానికేగా? అవును బాబు. అయితే ఇంకే పనిలో పని నేను వెళ్ళి పూజ చేసుకుని వస్తాను. స్నానం దేవుడు బాబు, తప్పకుండా వెళ్ళరా. పైగా మన బండి కూడా వెళ్తుంది. అమ్మాయి అబ్బాయి కూడా వస్తానంటున్నాడు, తీసుకెళ్ళి. అమ్మమ్మ, అపచారం అపచారం. గుడికని బయలుదేరి వెనకడికి వేయకూడదండి, మహాపాపం అండి. అమ్మాయి గారితో చెప్పండి. అవునవును, అవునమ్మా, నువ్వేం ఒంటరిగా వెళ్తలేదు. పక్క మన సాముడు ఉన్నాడు. నేను ఉన్నాను. అవునవును, రవి మనకి పరావేడేం కాదుగా. వెళ్ళండి. ఒరే సాంబా, నిద్ర పోకుండా ఎత్తు పొలాలు జాగ్రత్తగా చూస్తారు. అసలు ఇద్దరికి ఎద్దబడి కొట్ట. అలాగే వెళ్దా బాబు, వెళ్ళండి. ఏమిటి ఏమిటి చాదస్తూ రవిని అమ్మాయితో పంపడం ఏమిటి? తప్పే ఉంది. ఎలాగో అతనికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. పైగా మన నిర్ణయంతో పాటు వాళ్ళ మనసులు కూడా కలిస్తే మరీ మంచిది. చాలా బాగుంది. మీకు నచ్చినంత మంచి, నచ్చకపోతే చెడు. చిత్రమైన మనుషులు. ఐఎమ్ సారీ అండి, అలవాటు లేని ప్రయాణం కదండి, అందుకని బ్యాలెన్స్ కుదరట్లేదు. అసలు బ్యాలెన్స్ అంటే ఒకటి ఉంటే అన్ని కుదురుతాయి. ఏ సాంబడు, బండి నిదానంగా పోని. పాపం పూజారి గారికి బ్యాలెన్స్ కుదరటం లేదట. నేను అసలు తోడటం లేదు అమ్మాయి గారు. మరి ఎందుకో కానీ ఎట్లి వేలు మరీ హుషారుగా పరిగెడుతున్నాయి. పూజ అంటే వాటికి సరదా పుట్టిందేమో. అయ్యో, ఇప్పుడు ఎందుకండి పడ్డారు? ఏం లేదండి, గతుకు రాబోతుందండి. ఓ గాడ్. ఏటోనమ్మా, సంవత్సరం పొందాడు కడుపులో తెగ తిప్పేస్తుంది. కడుపు నొప్పి? నువ్వు వెనక కూర్చో, నేను బండి ఆసుపత్రి తిప్పుతాను. ఇది ఆసుపత్రి నొప్పి కాదు బాబు, కాలో కట్టి నొప్పి. తమరు బండి గుడుకు తోలికెళ్ళండి, నేను వచ్చి కలుసుకుంటాను. తొందరగా నిదానంగా రా. అయ్యో, ఏమంటే పూజారి గారు, అమ్మా, తమరు నన్ను గుడికి చేరుస్తారా, హాస్పిటల్ చేరుస్తారా? ఇంటి మధ్యకి చేరుస్తాను, మీరు ధైర్యంగా ఉండండి.
గిత్తలండి గిత్తలండి దేవుడా, దిగండి. ఇక్కడ దేనికి? తమ గుడి కావాలో గుళ్ళో దేవుడు కావాలో తెలుసుకోవడం దిగండి. అంటే అరే లేదు గిరే దిగండి దిగండి. దిగో. ఏ మిస్టర్, ఏం నీ ఉద్దేశం? అవన్నీ తర్వాత, ముందు నా ప్రశ్న సమాధానం చెప్పు. ఏంటది? కట్నాలు తీసుకోవడం మంచిదని వాదించా, నీకు నా మీద కోపంగా ఉంది అవునా? అవును. నీ చేత నా కాళ్ళు పట్టించుకున్నా నీకు నా మీద అసహ్యంగా ఉంది అవునా? అవును. నీ నాన్న బోల్తా కొట్టించి మీ ఇంట్లో నేను బాగా వేశాను, నీకు నా మీద అసూయగా ఉంది అవునా? అవును. మనగుడి పెళ్లి కొడుకులాగా మీ ఇంట్లో తేరగా తిందని మీరు నన్ను తేలికే చూస్తున్నారు. అవును. మీరు వద్దన్నా మీ వెనకే వస్తున్నారని మీరు నన్ను చులకం చేస్తున్నారు. అవును. అందుకే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అవును. అవును. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నో, 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 అది లేదు. దేవీ దర్శనం బాగా జరిగిందా బాబు? దర్శనమే కాదండి, ఈ రోజు నా జన్మ తరించేలా దేవీ కటాక్షం కూడా లభించింది. ఏమని కోరుకున్నావు బాబు? దేవి, పూజకై వచ్చిన నన్ను నీ పాలదాసుని చేసుకున్నావు. జీవితాంతం నీ పూజారిగానే ఉండిపోయే అదృష్టాన్ని కూడా త్వరలో ప్రసాదించమని కోరుకున్నానండి. అదృష్టవంతుడు బాబు. బాబు అదేమిటి బాబు ముద్ద కింద పెట్టావు? కుక్క ముద్ద అండి, కుక్క ముద్ద. కుక్క ముద్ద అంటే? ఏం లేదండి, పెళ్లి కాని వాళ్ళు మొదట ముద్ద వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం చూపించే కుక్కగా పెట్టాలని మా తాతగారు చెప్పారండి. అలాగా? అయితే మరి పెళ్ళైన వాళ్ళు? పెళ్ళైన తర్వాత భార్య కదండి అందరికంటే ఎక్కువ విశ్వాసం చూపించేది. అందువల్ల ముద్దు ముద్ద కూడా భార్యగా పెట్టారు. రామయ్య గారు, వీర్రామయ్య గారు. కోర్టు కాయలాగా ఉందా? అదే బాబు పెరిగేసుకోకుండా కనిపిస్తున్నా. నాకు పెరిగి అలవాట్లేదండి, నేను ఎప్పుడు వేసుకోనండి, వస్తానండి. అరే ఏమిటాయి అది? వాసనండి, మసాలా వాసన, మామిడి ముందు వాసన, మతిపోయే వాసన. చంపాబు. ఏంటండి ఇది? ఎంగిలి కంచం ఉంది. బంధువులు ఎవరైనా వచ్చారా? అదే మన పాపారావు కొడుకులేడు వేడు కాదా దుంపదేగా ఉన్నాడు. ఉన్నాడా? వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడా? అయితే వెంటనే నేను అతన్ని చూడాలి. అదిగో ఆగా, తొందర ఏమీ లేదు, అతను ఇంకా ఇక్కడే ఉంటాడు. ముందు ఆనంద్. తినకుండా పోతానేంటి? నేను ఒకవేళ పోతే మీకు తిన్నది అరుగుతుందా? అదేగా నా బాధ. అమ్మాయి అమ్మా, నాకు వెయ్యి ఒక ఆకు. ఏంటండి పూజారి గారు పెట్టి చదువుతున్నారంటే? చెప్తాను కైలాసం గారు ఏం చేస్తున్నాడు? ఫోన్ చేస్తున్నారు. అది సరే, కావాలని ఎక్కడ పెట్టి అన్నం తినకుండా ఇక్కడికి వచ్చి పెట్టి చదువుతున్నారు ఎందుకు? నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి? ఇంటికి. కైలాసం గారు మన ఇద్దరం చూసాను చచ్చిపోతాం. ఏ? ఏంటి వాడు కోర్టు పక్షి, మన ప్రేమను కూడా కోర్టు లాగి దావాలు ఏం చేస్తాడు అంటే అంటే తర్వాత చెప్తాను కానీ ముందు నాకు సహాయం చేస్తా. ఏంటది? నేనేం చేసినా మన ఇద్దరు మంచి కోసం నీకు తెలుసుకోవడం, నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. ఓకే? సరే, అమ్మ నాన్నకి అబద్ధం చెప్తాను కానీ మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామని నాకైనా నిజం చెప్పు. అది నేను చెప్పేదానికంటే నువ్వే ఆలోచించి ఒక పెద్ద లెటర్ రాయి. నిజంగానా బాబు? నిజమ్మా, నాన్నగారికి మాట ఇచ్చిన ప్రకారం నేను ఎవరినో చెప్పకుండా ఆ ఇంట్లో దూరాను. నీకు మాట ఇచ్చిన ప్రకారం ఆ ఇల్లంతా చూశాను. అమ్మా, ఆ ఇంట్లో అడుగడుగునా నువ్వు ఉన్నట్టే అనిపించింది. ఎటు చూసినా నువ్వే కనిపించావమ్మా. అది సరే గాని బాబు, మరి అన్నయ్య గారు అమ్మాయి? అమ్మా బాబోయ్, మహాకడికాయమ్మా, అంతా వాళ్ళ నాన్న పోలికే. అలాగా? ఆ అమ్మాయి నిన్నేమైనా అవమానించిందా బాబు? అవమానమా? దుర్భర అవమానం. అమ్మా ఏముందో తెలుసా? ఇదిగో పిల్లకాయ, నువ్వు నాకంటే గడుచు పిల్లవాళ్ళ ఉన్నావు, అయినా నీ గడుస్తాను నా గడప లోపల సాగదులే. ఇగో మర్యాదగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా సరే, లేదా నిన్ను నా గడప దాటనివ్వను.